ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. దట్ ఈస్ 1 year of hard work of so many people, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. Anta kashtapadi everything chesindi, just one drone flying randomly, they just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి we didn't even have time to test our video. ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. S.S. Rajamouli garu. He dreamt, took actions, made it possible. An inspiration to millions of people. ప్రపంచమంతా ఒక సినిమా కోసం వెయిట్ చేసేంత బజ్ని క్రియేట్ చేసే డైరెక్టర్ని ఏమంటారు? రాజమౌళి అంటారు. తరాలు తరపడి ఒక సినిమాని గుర్తుపెట్టుకునేలాగా సినిమాని తీస్తే ఏమంటారు? రాజమౌళి అంటారు. The name that will be written in history with golden letters. Inviting on stage, ladies and gentlemen, the one and only S.S. Rajamouli garu. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికన్నా ముందుగా ఈ ఫంక్షన్ ఇంత అద్భుతంగా ఇంత బ్రహ్మాండంగా జరగడానికి సహకరించిన రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సహకారం లేకపోతే ఇదిలా జరిగేది కాదు. థ్యాంక్ యూ సార్. కేఎల్ నారాయణ గారు, నన్ను మహేష్ని కలిపినందుకు థ్యాంక్ యూ. నేను ప్రతి సినిమా ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి సినిమా కథ చెప్పేయడం ఒక అలవాటుగా మారింది. యాక్చువల్గా ప్రతి సినిమాకి చెప్పలేదండి. బాహుబలి లాంటి సినిమాకి కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే we came to this decision, let's make an announcement video. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నామండి. అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్లో, వీడియో రాలేదు. జూన్ అయ్యింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు. వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తూనే ఉన్నాయి. సో మొత్తానికి నవంబర్ 15th మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది.
నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్తో సినిమా చేస్తూ ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. ఐమాక్స్లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్? ఓకే, వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసే అన్ని సినిమా స్కోప్తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం. చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే బ్లో అప్ చేసి, స్కేల్ అప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలామందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో ఐఎమ్ చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్లో ప్రొడ్యూస్ చేసి, VFX చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్గా చేస్తామండి, విచ్ వీ కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వీ హ్యావ్ ద బిగ్ వన్, బిగ్గర్ స్క్రీన్? అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ full screen, film for IMAX. Can I have the trailer of this film for you? So chala ambitiously we started to have this huge LED screen, 100 foot by 130 foot. Almost India lo unna best LED panels anni teeskochi pettam. Dani power cheyadaniki almost there are 45 generators outside. And it needs so much of power, so much of testing, so much of back planning. We were doing everything. Ninna ratri we were supposed to test our video. So బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, బ్లాక్ క్లాత్స్ పెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ 2 o'clock we started testing some test videos. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే we started testing our test videos. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. దట్ ఈస్ 1 year ఆఫ్ హార్డ్ వర్క్ ఆఫ్ సో మెనీ పీపుల్, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. Anta kashtapadi everything chesindi, just one drone flying randomly, they just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని, అంత కష్టపడి, అంత చేసి we didn't even have time to test our video. టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం. సో we just took a chance. లీక్ అవ్వకూడదు,
డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని వి టుక్ ద రిస్క్ డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్, దట్ ఈస్ అబౌట్ మహేష్. No, nothing about the film, nothing about his characterization, nothing about what he did, not yet. But I'll something about his character, Mahesh Babu's character. And there is something that we all can learn from him. తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది, విచ్ ఈస్, మీరు చెప్తే నమ్మరు, మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి, సెల్ ఫోన్ ఎడిక్షన్. అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ, ఆఫీస్కి వచ్చాడు అంటే, షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్, అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు. రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా we completed shoot of that sequence. I think that will be one of the most memorable sequences of my films, and definitely Mahesh's film also, I think it will be the most memorable. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. అఫ్ కోర్స్ వీ వాంట్ టు సీ ద ట్రైలర్ వన్స్ అగైన్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఇట్. అందరికీ నమస్కారం అమ్మా, అందరికీ నమస్కారం, అందరికీ నమస్కారం. చాలా రోజులు అయిపోయింది బయటకు వచ్చి, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది మిమ్మల్ని కలుసుకోవటం. మళ్ళీ స్టేజ్ మీదకి
సింపుల్గా నడిచొస్తాను సార్ అన్నారు. కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను. కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అన్న ఇవ్వండి అన్నాను. కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. ఇదంతా మీకోసమే. మీరందరూ ఓపిక మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అప్డేట్ అప్డేట్ అని అడిగారుగా, ఎలా ఉంది అప్డేట్? మన డైలాగే చెప్పాలి. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది నాకు కూడా. నాన్నగారంటే నాకెంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. ఆయన చెప్పే ప్రతి మాట వినేవాడిని, ఒక్క మాట తప్ప. ఆయన ఎప్పుడు నన్ను ఒక పౌరాణికం సినిమా చేయమని అడిగేవారు. నువ్వు గెటప్ల్లో చాలా బాగుంటావురా, ఒక సినిమా చేయి అని ఎప్పుడు అడిగేవారు. ఆ మాట ఎందుకో నేను ఎప్పుడు వినలేదు. ఇవాళ నా మాటలు ఆయన వింటూ ఉంటారు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ మనతోనే ఉంటాయి. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ అ లైఫ్ టైం ప్రాజెక్ట్. దీనికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. I'll make everyone proud. Most importantly, I'll make my director the most proud. వారణాసి రిలీజ్ అయినప్పుడు మాత్రం the whole of India will be proud of us. ఇది టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రమే, ఫస్ట్ రివీల్ మాత్రమే. ముందు ముందు ఎలా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ ఎంతో దూరం నుంచి ఎంతో కష్టపడి ఎంతో అభిమానంతో ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న మాట. నేనెప్పుడు మిమ్మల్ని పొగుడుతూ పెద్ద పెద్ద మాటలు చెప్పలా. ఎందుకంటే మీరు నాకు చూపించే అభిమానం నేనెప్పుడు అది మాటలతో చెప్పలేను. ఎప్పుడు అంటూ ఉంటానుగా, ఆ మాటే చెప్పాలి. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు. మేము మా టీం పోలీస్ డిపార్ట్మెంట్ హెల్త్తో చాలా కష్టపడి ఈ ఈవెంట్ని మీకోసం ఆర్గనైజ్ చేసాం. మీరింటికి జాగ్రత్తగా వెళ్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. దయచేసి మీరింటికి సేఫ్గా వెళ్ళండి ప్లీజ్. మీ ఆశీస్సులు అభిమానం ఎప్పుడు నాతోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌన్.
Thank you so much, Mahesh Babu Garu. It was an absolute delight watching you there. And ఇప్పుడు టీమ్ అందరినీ కూడా for a photo వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Requesting everybody to please come onto the stage for. That was exciting. Hello, Hyderabad. Are you ready? Should we light this night up? I need to hear you. There we go. Tagalapette Dama! Namaskaram and thank you so much for having me. The energy tonight is electrifying and it is all because of you. आप लोग यहाँ इतनी बड़ी तादाद में आए हैं उसके लिए हम सब बहुत ही शुक्रगुजार हैं. आपने हम सबको इतना प्यार दिखाया, मुझे इतना प्यार दिखाया. To the media, not just from all over India, but around the world, this is the land where cinema is a celebration. As I am sure you have already noticed, I'm so happy to be back making this movie in my beloved India. And I've said this before, and I'll say it again. The best and only way to join Telugu cinema is to do it with the greats. और मैं अपने आप को बहुत बहुत लकी समझती हूँ कि मैं ऐसे दिग्गज कलाकारों के साथ काम कर पाई हूँ. So first and foremost, Keeravani Garu, this version of Desi Girl is my favorite. Don't tell everyone. But you, the fans of Telugu cinema and all over the world, and fans of Keeravani Garu, have no idea the music that you have in store for you. This is just the beginning. The song that Shruti sang so beautifully is just the beginning. Prithvi, I have to say something honestly. You are very scary in the movie. Terrifying, huh? Really, really scary. But in real life, you're the complete opposite. So thank you so much for your wonderful kindness. Rajamouli sir, all I will say is you are truly the visionary that has brought Indian cinema to the globe like no one else has before. So I thank you so much for choosing me as your Mandakini. KL Narayan Garu, our DOP Vinod Garu, the rest of the crew that is continually working so hard to make this movie something that you cannot even imagine. I'd like to say thank you for welcoming me. Now, you know who I'm going to talk about, right? What do you call him? Bob? Oh, no. Lion? There are many other names, but I know him as MB. I know him as the incredible, the legendary Mahesh Babu. Babu, let's get it. Let's go. You and your beautiful family, Namrata, Sitara, have made me feel like Hyderabad is my home. So thank you so much for treating me like your family and making this experience so wonderful for me. Yes, exactly. Say it again. Since I am standing in front of all of Mahesh's fans, let me hear how loud you can be. I read, somebody said this dialogue to me, and मुझे तेलुगु इतनी अच्छी तरह नहीं आती. जब तक ये फिल्म खत्म हो जाएगी, मैं पूरी स्पीच दे दूंगी आपको तेलुगु में, देख लो. But till then, if you know this line, say it with me, okay? Mind lo fix ante. Yes!
Your fans know you so well. All right. Thank you so much, everyone. And now, the wait is over. I'm here to introduce to you what you have all been waiting for. It's going to come up very soon for the first time ever since the announcement of this film. You are going to get a glimpse of it. So I'll leave you to enjoy the rest of your evening. Thank you so much for having me, and I hope I can make you proud. Thank you. Thank you so much, Priyanka Chopra Jonas, ma'am. And it's a great privilege having you in this film, and we are going to witness Mandakini immediately. Okay. Good evening, Hyderabad, and hello to everyone watching from around the world. గత పాతికేళ్ళలో చాలా ఇండస్ట్రీస్లో ఎన్నో సినిమాలు చేశాను, కానీ ఇంత లెవెల్లో ఇంతమంది జనంతో ఒక సినిమా లాంచ్ అవటం మాత్రం I know. I actually did prepare a couple of paragraphs in Telugu, but since I know how beautiful this language is, and that probably I'm butchering it, I'm going to refrain from a very probable misadventure. Firstly, thank you, Keeravani sir, for the wonderful introduction to Kumbha. I've grown up listening to all the timeless classics you have made for Malayalam cinema, and it's an absolute honor to be able to finally associate with you on a film. This humongous crowd that's gathered here today to celebrate a piece of cinema that we all truly believe will eventually become our collective pride speaks volumes on the love and affection the Telugu audience has for this wonderful medium and its torchbearers. It's truly special to be part of this grand celebration. I think it was a couple of years ago when I was, in fact, in the midst of my own directorial, when one fine day I got a message from Rajamouli sir. Hi Prithvi, this is S.S. Rajamouli. The character of the antagonist in my next film has come out exceedingly well and is one of the finest characters I've conceived. Would you be interested in doing it? These were the exact words. I remember, I still have the message. I got back with a seemingly nonchalant, sure sir, but I'm sure he caught the excitement in me. A few days later, I was at his office with the most beautiful German Shepherd for company and the famous S.S. Rajamouli narration that my friend Prabhas has told me so much about. It started. 5 minutes into the narration, I was blown away. And for the rest of the 3 hours, I listened to it not as an actor listening to a narration pitch, but more like a little boy who's got his hands on the next edition of his favorite comic book. The scale, the vision, the ambition, everything was India's greatest contemporary mainstream filmmaker pushing his own limits to never before territory. But what truly took my breath away was the audacity of the imagination. How does someone think like this? Where do you find the inspiration to picturize something like this? Remember what I told you about the first 5 minutes? You can get back to that the day this film releases. Anyway, I suppose it must be on the bucket list of pretty much every actor out there to one day feature in an S.S. Rajamouli film. But little did I know that he was going to trust me with one of the most complex, the most emotionally and physically challenging characters that he's ever thought of. Thank you, sir, for the trust, for the belief, for the absolutely torturous shooting process. I wouldn't have it any other way. Yes, Mahesh sir. If my memory serves me right, the first Telugu film I ever saw in a theater was Pokeri. From then to now, the way you have owned your heritage and the way you have built your own legacy is truly awe-inspiring. For the superstar that you are, you truly deserve this film, and this film truly deserves you. PC,
always a big fan, like I've told you. Jilmil from Barfi is on my list of the greatest performances by an Indian actor ever. And it's a privilege to watch you transform into Mandagini from such close quarters. This is Indian cinema's biggest brand flexing his ambition, and a team of technicians and actors going all out to make sure that he reaches that pinnacle he's aiming for. But to attain those lofty aspirations, we need you, we need the audience to believe in us, to spur us on, and to take pride in what we are attempting. Ladies and gentlemen, this is S.S. Rajamouli once again taking Indian cinema to the world. This time bigger, hopefully better, and definitely more audacious than ever before. Thank you once again for being here, and see you all at the movies. Enda Mashe, Adi Poli. Namakku Kochilum Kananam, sir. Kanam, Kochilim Kanam. Oh, Suma. Thank you. Thank you so much, Prithvi sir. You're one of the most confident speakers and actors that we have seen, witnessed. Yes, every one of us have danced to his Natu Natu tunes. Marakatamani Keeravani Garu, or M.M. Keeravani Garu. ఆయన సంగీత ప్రయాణం 4 దశాబ్దాలు, కానీ ఆయన సృష్టించినటువంటి చరిత్ర ఎన్నో శతాబ్దాలు. Inviting on stage the Oscar winner, the సంచారి M.M. కీరవాణి గారు. సంచారి లాంటి పాటతో ఒక సంచలనాన్నే మళ్ళీ సృష్టించినటువంటి మా కీరవాణి గారికి స్వాగతం చెప్తూ, గుడ్ ఈవినింగ్ అందరికీ. స్టూడెంట్ నెంబర్ 1 నుంచి ఆస్కార్ వరకు నా తమ్ముడు ఎస్ఎస్ రాజమౌళితో నేను సాగించిన ప్రయాణంలో ఎన్నో విశేషాలు, ఎన్నో వింతలు, ఎన్నో విడ్డూరాలు జరిగినాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో అదర్ సైడ్ ఆఫ్ ది గ్లోబ్కి ట్రావెల్ చేయడం జరిగింది. కానీ గ్లోబ్ అంటే జస్ట్ అమెరికా కాదు, ఎన్నో ఖండాలు ఉన్నాయి, ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో వింతలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఆవిష్కరించడానికి ఎస్ఎస్ఎంబి, అదే ఈ గ్లోబ్ ట్రాటర్ అనే సినిమా ద్వారా మీకందరికీ ఆ విశేషాన్ని ఎన్నో కొన్ని చూపించడానికి ధైర్యం చేసి ఇటువంటి పెద్ద పని చేస్తున్నటువంటి మా కేఎల్ నారాయణ గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు, రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతో ఎగ్జైటింగ్గా ఉంది. ధైర్యం అంటే గుర్తొచ్చింది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న సూక్తిని నమ్మి, తనను గౌరవించిన వాళ్ళని గౌరవిస్తూ, తనని ధిక్కరించిన వాళ్ళని ధిక్కరిస్తూ సూపర్ స్టార్గా వెలుగొందిన కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసినప్పటి నుంచి ఆయనకు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. అట్లాగే వారి వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నా కూడా నాకు అంతే ఇష్టం. తన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం, నా మిత్రుడు మణిశర్మ పవర్ఫుల్ మ్యూజిక్ కోసం పోకిరి అనే సినిమాని ఎన్నిసార్లు చూసానో నాకే గుర్తులేదు. వండర్ఫుల్ మూవీ, మై మోస్ట్ ఫేవరెట్ మూవీ. అయితే కీరవాణి గారు మెలోడీ బాగా కొడతారు, బీట్ అంతగా కొంచెం స్లోగా ఉంటుందనే పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియట్లేదండి. వాట్ ఈస్ దిస్? అందుకనే నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. ఫ్లాట్ అంటే హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, సిమెంట్తో చేసింది అసలే కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో పెర్మనెంట్గా ఉండిపోవడానికి మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు, మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్కే గృహప్రవేశం.
See you there. Thank you. కిరణ్ గారు, కిరణ్ ఒక్క నిమిషం ఇక్కడే ప్లీజ్. సార్ ఏమనుకోకుండా ఒక్కసారి మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అందరికీ వలి గారు మీరు కాస్త చెవులు మూసుకోండి. స్టోరీ ఏంటో కొంచెం చెప్పరా? స్టోరీ చెప్తే వల్లి మేడం నన్ను తోలు తీస్తారండి. అంచేత స్టోరీ కాదు కానీ ఒక గొప్ప క్యారెక్టరైజేషన్ ఈ సినిమాలో ఉన్నది నేను చెప్తాను. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. హరి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఎవరో వచ్చేది? సంథింగ్ ఈజ్ అప్రోచింగ్. ప్రపంచంలోనే అతి భయంకరమైన అతి బలవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కల కన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చోడని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ కల వెనక ఉన్న ఒక కథ, ఆ కథ విన్న తర్వాత చిగురుటాకులాగా ఆ మహోత్పాతాన్ని చూసి గజగజ వణికే రోజు వస్తుంది. మనందరికీ సుపరిచితులైనటువంటి రైటర్ ఎన్నో అద్భుతమైనటువంటి కథల్ని మనకు అందించి ఎన్నో తరాల పాటు మనం గుర్తుపెట్టుకునేలాగా చేసి అటు బాహుబలి కానివ్వండి, ఆర్ఆర్ఆర్ కానివ్వండి, అండ్ హీ హస్ డన్ ఇన్ హిందీ ఆల్సో. Yes, one of my favorite films, Bajrangi Bhaijaan. Inviting on stage Sri Vijendra Prasad garu, MP Vijendra Prasad gariki సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Sir, a very hearty welcome to you. Welcome, sir. Welcome. And yes, Vijendra Prasad గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ పోలీసులు హలో సుమా, సార్ 18 సంవత్సరాల లోపు వాళ్ళ నాన్న కూడా రూల్ పెట్టారు. అవును సార్. నువ్వు ఎలా వచ్చావు? నేను చీటింగ్ చేసి వచ్చాను సార్, నాకు 19 అయ్యింది అని చెప్పా. ఓకే, నేను చీటింగ్ చేసి వచ్చాను. 60 సంవత్సరాలు దాటి రాకూడదు. థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి మాట్లాడాలంటే మాటలు రావు, ఏం మాట్లాడాలో తెలియదు. కానీ ఒక్కొక్కసారి చాలా ఉంటుంది, ఏది ముందు చెప్పాలి అప్పుడు కూడా మాటలు రావు. కానీ ఒక్కొక్కసారి యు కమ్ అక్రాస్ ఎ డివైన్ మూమెంట్. ఎప్పుడైనా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎంతో కష్టపడి చూస్తే ఆ క్షణం పాటు మైండ్ బ్లాక్ అవుతుంది, ఏమీ తెలీదు. ఒక్కొక్కసారి అనుకోకుండా హిమాలయ పర్వతాలు చూస్తే అదే అనుభూతి వస్తుంది. సకృతిగా జీవితంలో కొంతమందికి దొరుకుతుంది అనుభూతి. బట్ ఈ సినిమా తాలూకు ఒక యాక్షన్ 30 నిమిషాలు లెంత్ ఉంది. ఆ యాక్షన్, అది యాక్షన్ అన్నా, కథ అన్నా, ఆవేశం అన్నా, ఎమోషన్ అన్నా తెలియటం లేదు నాకు. అలా చూస్తూ ఉండిపోయాను మహేష్ బాబు తాలూకు విశ్వరూపం. దాంట్లో ఒక క్షణం కాదు, 2 క్షణాలు కాదు. అదా డబ్బింగ్ లేదు, వెనకాల సీజీ లేదు, రీ రికార్డింగ్ లేదు. అయినా సరే మంత్రముగ్ధం చేసి కట్టి పడేసింది అది. నన్ను మర్చిపోలేను. మీరు కూడా అనుభూతి పొందుతారు. కానీ దీని విజయం వెనకాల ఆలోచించుకోవాలంటే ఇది కథ రాసిన నేను కాంచి అనుకోవాలా, మాటలు రాసిన దేవకట్ట గారా, కెమెరా చేసిన బిందా గారు, ఒక్కొక్కరు అందరూ చేశారు. కానీ తెర మీద నటించిన ప్రదీప్ సుకుమారన్ గారా, ప్రియాంక చోప్రా గారా, మహేష్ బాబు గారా, తీసిన రాజమౌళి. కానీ అది కూడా కాదు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు.
అనుక్షణం రాజమౌళి గుండెల మీద హనుమ ఉన్నాడు. ప్రతి గుండె చప్పటికి ఏం చేయాలో చెబుతా ఉన్నాడు, ఊపిరితో కర్తవ్యం బోధిస్తూ ఉన్నాడు. తన ద్వారా మా అందరికీ వచ్చింది. రాముడు సారథి కడితే ఉడతా సాయంగా ప్రతి వాళ్ళు ఒక రాయి లాగేశారు, అలా రాయి వేసాడు అంటే అదృష్టం మాకు వచ్చింది. దానికి ఆ హనుమకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అన్నిటికన్నా ఏమిష్టం హనుమకి? రామనామం ఇష్టం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. Jai Sri Ram. Thank you so much. Vijayendra Prasad Garu, thank you. And today Twilight Residences presents our Globetrotter event powered by SSMB fans. And You know, Suma, yes, Ashish, I want some information about this film. about this film. Yeah, sir is not letting me know anything about the film. వెళ్ళు నీకు ఇస్తారు వెళ్ళు. Oh, I can see the people who are associated with the film. Yes. Maybe I can try to get some information out. దొరుకుతుంది. You know, Raja sir has made a globe-trotting film. So inspired by that, his stage is also globe-trotting. I have to cross continents to reach to the crew. Here I am. This is Antarctica. Next is Europe. Next up, Africa. Next is South America. Now we have North America, sir's big market. Asia. Finally, we are in India and Hyderabad. Sir, what is this, sir? So big stage, sir. Always big. Everything is big, sir. This will come immediately అన్నారు. రాజమౌళి గారు ఎక్కడున్నా సరే మీరు ఇది విన్నారని మేము ఆశిస్తున్నాము. ప్రొడ్యూసర్గా ఆయన దగ్గరుండి దిస్ ఇస్ ఇమీడియట్లీ అనేది ఫ్యాన్స్ కూడా పట్టుకొని ఎప్పుడు వస్తుంది అని ఆయన అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాము. అండ్ ఎస్ ఆశీష్. And now the next person that I would like to call on stage is an energetic young rock star behind the camera who makes sure that Rajamouli sir's vision comes to life. Not only he is a committed, hardworking captain, but also one of the nicest human beings that I've ever met. आशीष, किसके बारे में बात कर रहे हो आप? Who are you talking about? కార్తికేయ. ఏంటి నా కార్తికేయ? అవును. నేను చిన్నప్పుడు చూసిన కార్తికేయ. అవును. పార్క్ కి తీసుకెళ్లి ఆడించిన కార్తికేయ. అవును. ఆ కార్తికేయ గురించి నువ్వు మాట్లాడడం ఏంటి? నేను మాట్లాడతాను. కార్తికేయ అంటే డెడికేషన్, డెడికేషన్ అంటే కార్తికేయ. చిన్నప్పుడు ఆడుతూ ఆడుతూ సినిమాల గురించి నేర్చేసుకున్నాడు. ఎన్ని సినిమాల్ని అలవోకగా మన ముందుకు తీసుకొని వచ్చేసాడు. ఈ రోజున సినిమా ప్రొడ్యూసర్ అయ్యాడు. సో లెట్స్ వెల్కమ్ కార్తికేయ. ఓ సారీ, వచ్చేసావా? కొంచెం ఎక్కువే చెప్పాము, నువ్వు కూడా తక్కువ కాకుండా చూసుకో స్పీచ్. ఎక్కువ అవుతుందనే తొందరగా వచ్చేసాను. అందరికీ నమస్కారం అండి. నేను చిన్న చిన్న సినిమాలు చేసుకుంటా అలా నెమ్మదిగా ఒక ప్రొడ్యూసర్ అయ్యి ఒక పెద్ద స్టార్తో సినిమా చేసేదానికి ఇంకొక 10-15 సంవత్సరాలు పడుతుంది అనుకున్నాను. ఇంత పెద్ద and things have turned out that this is my first speech on a global platform like this, and I'm truly honored. నాకు చాలా చిన్న మనిషిలాగా అనిపిస్తుంది నాకు, because each and everybody involved in this project, the cast, the crew, అందరూ ఒక్కొక్కరు ఎవరి లెవెల్లో వాళ్ళు లెజెండ్స్. They've achieved so much in their lives and they're sitting there, and నాకు నా అదృష్టం లాగా ఉంది. I don't know if I'm worth it, but I am here standing. Thank you everybody. And this is a small humble step in that we are all doing. మన ఇండియన్ సినిమాని గ్లోబల్ తీసుకెళ్ళడంలో అండ్ గ్లోబల్ ఆడియన్స్ని తిరిగి మన ఇండియాని చూసేలాగా ప్రయత్నిస్తున్నాము. అండ్ అది మన సిటీ హైదరాబాద్లో చేయడం నాకు ఇంకా చాలా చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎస్పెషలీ కేఎల్ నారాయణ్ గారు, ఫర్ హీ ఈజ్ వన్ హూ వాజ్ waiting consistently for 15 years and gave me the opportunity to be a part producer with him. Like I said, and everybody, all the legends involved, thank you so much.
కార్తికేయ సో ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఈరోజు రమా సుమా ఇద్దరు ఇమోషనల్. Karthik, I'm also proud of you, yaar. I'm also proud. You booked my flights, yaar. యూనో కార్తికేయ, నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నందుకు కాదు, ఈరోజు ఇంత స్పీచ్ ఇచ్చినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఓకే, సో టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్, బిఫోర్ దట్ ఆశిష్, ఐ వాంటెడ్ టు టీచ్ యూ తెలుగు. Oh, I would love to learn Telugu, yaar. ఓకే, Yeah. ఆశిష్కి తెలుగు నేర్పిద్దామా? Please. Yes, okay. So Ashish, you see this bridge, this ramp, this big one? This is Varadhi. Say that again. Varadhi. Varadhi. Yes. Okay. Your nose is good. Okay. Oh, thank you. Nose ni Nasika antaru. Nasika. Okay. Varadhi. Varadhi. Nasika. Nasika. Got it? Got it. Now see the magic, okay? Another Telugu line. Okay. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. What is this reaction? What is this? I have to know. ఎవడు కొడితే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అరే ఆశిష్, you said it very well. Yeah, you learned it very well. I'm very proud of you. But you know, you should say it with energy like this. Okay. Like how the Mahesh Babu fans says, okay?